హలో ఆల్, మా ఫ్యామిలీ మెంబర్ది ట్విన్స్ బర్త్డే అన్నమాట. ట్విన్స్ అంటే నాకైతే చాలా ఇష్టం. అందులో అమ్మాయి అబ్బాయి పుట్టడం అదృష్టం. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఫంక్షన్ అన్నమాట ఇది, అంటే వాళ్ళ బేబీస్ ఫంక్షన్. కేక్ కటింగ్ చూసేద్దాం రండి. బర్త్డే టైంలో ఒకళ్ళనే చూసుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది ట్విన్స్ ఇద్దరితో ఎగారు వాళ్ళ అమ్మ నాన్న. గ్రేట్ కదా అసలుకి. మా పెద్దోడి ఫ్రెండ్ రిషిగాడు బర్త్డే పార్టీ అంటే పిల్లల పార్టీ. పిల్లలందరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఒక్కొక్క బలూన్ పట్టుకొని. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న బాబు అయితే బలూన్స్తో యుద్ధమే చూస్తున్నారుగా. అలా కేక్ కటింగ్ అయిపోయింది, ఫోటో సెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడీస్కి ఆల్వేస్ ఫుడ్ ఈస్ ఫస్ట్. నాకైతే ఫంక్షన్స్లో ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ వీ లవ్ టు ఈట్ ఇన్ ఫంక్షన్స్, రైట్? మీకు కూడా ఫంక్షన్స్లో ఫుడ్ అంటే ఇష్టమా? అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో ఫంక్షన్స్లో ఫుడ్ తినడం అయిపోయింది. పిల్లలైతే తిన్న తర్వాత ఊరుకుంటారా? తినకున్నా తిన్నంతసేపే వాళ్ళు సైలెంట్గా ఉండడం. తర్వాత అది ఎలా అరగాలో అది చూస్తారు కదా. అదే మా పిల్లలు ఇక్కడ చేసేది. ఫుల్ ఎనర్జీ అనమాట. అందరు కలిస్తే అంతే కదా పిల్లలు. మేము తినేటప్పుడు మా చిన్నోడు పడుకున్నాడు. అలాగనే అప్పుడు ఫుడ్ పెట్టలేదు. ఎప్పుడైతే మా చిన్నోడికి దాంతోపాటు మా మరిది కొడుకుకి ఇద్దరికి నేనైతే ఫుడ్ తినిపిస్తున్నాను. పిల్లలకి ఫుడ్ తినిపించడం అంటే మనకే ఎక్సర్సైజ్. వాళ్ళు అటు ఇటు తిరుక్కుంటూనే తింటారు కదా, ఒక దగ్గర ఉండైతే తినలేరు. అందులో బర్త్డే ఫంక్షన్, ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ ఫుల్ మస్తీ విత్ పిల్లలు. మీ ఫ్యామిలీ బర్త్డేస్ కూడా సేమ్ ఫంక్షన్లో అంటే ఇలానే మాలానే ఎంజాయ్ చేస్తారా? ఎలా ఎంజాయ్ చేస్తారో, ఎలా ఉంటుందో అండ్ దాంతోపాటు మా ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి మర్చిపోకండి. బర్త్డే బాయ్తో అండ్ బర్త్డే బేబీతో ఫస్ట్ నేను ఫోటో అయితే దిగలేదు, అందుకే ఇక్కడ ఎత్తుకున్నాను. పాప అయితే అస్సలు ఉండట్లేదు, బాగా ఏడుస్తుంది.